యశస్విని సాహితీ సమితి ఆధ్వర్యంలో గ్రంథ త్రయావిష్కరణ, అంకితోత్సవం, గ్రంథకర్తకు స్వర్ణ కంకణ ప్రదానం. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని శ్రీ బాలాజీ ఏసీ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం రోజు యశస్విని సాహితీ సమితి ఆధ్వర్యంలో గ్రంథ ఆవిష్కరణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విశ్వవిఖ్యాత నటులు, దర్శకులు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ తనికెళ్ల భరణి, సభాధ్యక్షులు, పూర్వ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి పాల్గొన్నారు. ఈ అంకిత ఉత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీ యశస్విని ప్రపంచ పద్య కవిత విపంచి భాసర జ్ఞాన సరస్వతి చరణారవిందములకు తిరుపతి వెంకట కవుల నానారాజ సందర్శనం సాహిత్యం, డాక్టర్ ఆయాచితం నటీశ్వర శర్మకి సంస్కృత ఆంధ్ర విద్యుత్ కవి అష్టావధాని రమణీయ పద్య ప్రకాశం సాహితీ సాంస్కృతిక బంధు డాక్టర్ కేవి రమణాచారి విశ్రాంత ఐఏఎస్కు అంకితం చేశారు. ఈ సందర్భంగా యశస్విని పురస్కారాలు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ, సమస్య పృచ్చిక చక్రవర్తి కంది శంకరయ్య, పరమార్థ కవి డాక్టర్ వెల్లుదండ సత్యనారాయణ, ప్రాచుర్యులు సదాశివపేట డాక్టర్ తాడేపల్లి పతంజలి, సమీక్షా సామాగ్రి మంచినీళ్ళ సరస్వతి రామశర్మలకు శ్రీ యశస్విని పురస్కారం దక్కింది. అనంతరం స్వర్ణకంకణ పురస్కార ప్రాధాన్యం, పద్య కోకిల, పద్యకళ వాచస్పతి, పద్యగాన కళా తపస్వి, సాహితీరత్న కవితశ్రీ అష్టావధాని డాక్టర్ భోజ్కర్ ఓంప్రకాష్ శర్మకు చేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా గ్రంథ త్రయావిష్కరణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం విశిష్టత అతిథికి ఘనంగా శాలువా పూలమాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ భోజ్కర్ ఓంప్రకాష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ తనికెళ్ల భరణికి ప్రత్యేక ధన్యవాదాలు. స్వర్ణ కంకణ బహుకరణ చేసినందుకు యశస్విని సాహితీ సమితికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. యశస్విని సాహితీ సమితి 2 దశాబ్దాల క్రితం పద్యాన్ని రక్షించుకోవడం కోసం, అలాగే పద్య పరివ్యాప్తి కోసం ఏర్పడినటువంటి సంస్థ. ఈ సంస్థ 2 దశాబ్దాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహించింది. అందులో భాగంగా అష్టావధానాలు, జంట అష్టావధానాలు, కవి సమ్మేళనాలు, బాలకవి సమ్మేళనాలు, అలాగే శతక ధారణా సభలు, పద్య పఠన పోటీలు, గ్రంథావిష్కరణ సభలు, ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించింది 2 దశాబ్దాలుగా యశస్విని సాహితీ సమితి. అయితే ఈరోజు శ్రీ యశస్విని ప్రపంచ పద్య కవితా విపంచి అనే పేరుతో ఒక గ్రంథానికి, దానికి నేను ప్రధాన సంపాదకత్వం వహించినాను. ప్రపంచం నుండి 180 మంది మహాకవులు చెరి 10 పద్యాలు శ్రీ యశస్విని అనే మకుటంతో ఈ గ్రంథంలో రచించడం జరిగింది. అలాగే 2వ గ్రంథము తిరుపతి వెంకట కవుల నానారాజ సందర్శనం సాహిత్యానుశీలనం, కిం కవీంద్ర ఘటా పంచాననులు, అద్యతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాతలు, అవధానయుగ స్థాపకులైనటువంటి తిరుపతి వెంకట కవుల నానారాజ సందర్శనం మీద నా ఎంఫిల్ పరిశోధన. అది 2009వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి నాకు ఎంఫిల్ పట్టా లభించింది. అలాగే 3వ గ్రంథం రమణీయ పద్య ప్రకాశం, తెలుగు సాహిత్యం అమూల్యమైనటువంటి నైతిక విలువల్ని, అలాగే వ్యక్తిత్వ వికాసాన్ని అందించేటటువంటి సాహిత్యాన్ని అందించింది. అది ప్రాచీనమంతా పద్యం కాబట్టి ఆ పద్యాల్లో అమూల్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ అమూల్యమైనటువంటి ఆ పద్య రత్నాల్ని ఏర్చి కూర్చి అష్టోత్తర శతంగా 108 పద్యాలుగా ఈ పద్యాలకు, అమూల్యమైనటువంటి ఈ పద్యాలు, తెలుగు సాహిత్యంలోని ఈ పద్యాలకు నేను వ్యాఖ్యానం రాయడం జరిగింది. ఇది రమణీయ పద్య ప్రకాశం. ఈ 3 గ్రంథాలు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తనికెళ్ల భరణి గారు,
ఇతర అతిథుల ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, సాయి కమలాకర శర్మ గారు ఇలాంటి మహామహుల చేతుల మీదుగా ఆవిష్కరింపబడడం ఈ రోజున ధన్యము. చాలా ధన్యవాదాలు. మొదటిది శ్రీ యశస్విని బాసర జ్ఞాన సరస్వతికి అంకితమైతే, అలాగే రెండవది తిరుపతి వెంకట కవుల నానారాజ సందర్శనాన్ని నాకు అవధాన కవిత్వాన్ని నేర్పి నన్ను ఇంతటివాడిగా మలచిన మా గురుద్వయానికి డాక్టర్ అవధానం రంగనాథ వాచస్పతి గారు, గురుద్వయానికి తిరుపతి వెంకట కవుల నానారాజ సందర్శనం అంకితం. డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు, డాక్టర్ అవధానం రంగనాథ వాచస్పతి గారులకు ఈ పుస్తకం అంకితం. అలాగే రమణీయ పద్య ప్రకాశం అనేటటువంటి ఈ గ్రంథాన్ని డాక్టర్ కెవి రమణాచారి గారికి అంకితం. ఇలా ఈ 3 గ్రంథాల మహోత్సవాన్ని ఈరోజు నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందదాయకం. యశస్విని ఇప్పుడు కూడా పద్యాన్ని రక్షించుకోవడం కొరకు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చాలా ఏర్పాటు చేస్తుంది. అందరి సహకారాన్ని కోరుతున్నాను. తెలుగు పద్యం నిత్యమై వెలుగులీను. ధన్యవాదాలు. ఈ మహోత్కృష్టమైనటువంటి గ్రంథత్రయావిష్కరణ 3 గ్రంథాల ఆవిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తనికెళ్ల భరణి గారు, అలాగే మహామహు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారి చేతుల మీదుగా ఈరోజు నాకు స్వర్ణకంకణ ధారణ జరగడం నాకు ఎంతో ఆనందదాయకమైనటువంటి నా జన్మ పరిచయంగా నేను భావిస్తున్నాను. అలాగే శ్రీ యశస్వినిలో 180 మంది కవులు ప్రపంచ స్థాయి నుండి ఈ పుస్తకంలో వారి యొక్క పద్య పుష్పాలతో అర్చించడం జరిగింది. వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ పుస్తకాలు వెలువడడానికి కొంత సహకారాన్ని కూడా దాతలు అందజేయడం జరిగింది. అమెరికా నుండి నా ఆత్మీయులైనటువంటి శిష్యులు కూడా కొంత అందజేయడం జరిగింది. వారందరికీ కూడా కృతజ్ఞతలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ and subscribe.